హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జేఎస్విక బ్లాగ్స్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి గోంగూర ఎండు రొయ్యల పచ్చడి అండి. దీని తయారీ విధానం ఎలాగో వీడియోలోకి వెళ్ళి చూద్దాం పదండి. ముందుగా నేను 2 కట్టల గోంగూర తీసుకున్నాను. ఒక 10 పచ్చిమిర్చి తీసుకుని 10 నుంచి 15 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఒక పెద్ద సైజ్ ఆనియన్, తాలింపు కోసం మెంతులు, ఎండు రొయ్యలండి. నేను వేడి నీళ్ళలో శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి. దీని తయారీ విధానం ఎలాగో వీడియోలోకి వెళ్ళి చూద్దాం పదండి. ముందుగా స్టవ్ పైన ఒక బాండి పెట్టేసుకుందామండి. ఇందులో ఆయిల్ వేసేసుకుందాము. గోంగూర పచ్చిమిర్చి ఫ్రై చేద్దాము. గోంగూర వేసేసుకుందామండి. నెక్స్ట్ పచ్చిమిర్చి. గోంగూరకి పచ్చిమిర్చి ఎక్కువనే పడుతుందండి. చూస్తున్నారు కదండి, గోంగూర మగ్గుతుంది. పూర్తిగా మగ్గిన తర్వాత మిక్సీలోకి వేసుకుందాం. చూస్తున్నారు కదండి, ఇంకా నేను స్టవ్ అయితే ఆపేసుకుంటున్నాను. గోంగూర పూర్తిగా మగ్గిపోయింది. మిక్సీలోకి వేసుకుందాం. ఇదైతే పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడు ఇందులోకే వెల్లుల్లి, ఒక చెంచా సాల్ట్, కొద్దిగా పసుపు వేసి మిక్సీకి వేసేసుకుందామండి. ఇప్పుడు రొయ్యలు ఫ్రై చేసుకుందామండి. స్టవ్ పైన బాండి పెట్టేసినాను. కొద్దిగా ఆయిల్ వేసేసుకొని రొయ్యలు వేయించుకుందాము. ఇది వైట్ రైస్లోకి చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు రొయ్యలు అయితే వేగిపోయినాయి కదండి, పచ్చళ్ళకు వేసేసుకున్నాం. ఇప్పుడు స్టవ్ పైన ఇంకొద్దిగా ఆయిల్ వేసేసుకున్నానండి. ఇందులోకే కొద్దిగా ఆవాలు, తాలింపు కోసం మెంతులు, ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకుందామండి. గోంగూరలోకి మెంతుల తాలింపు చాలా టేస్ట్గా ఉంటుందండి. చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదండి, నేను గోంగూరలోకి ఎండు రొయ్యలు వేసేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి తాలింపు మిశ్రమాన్ని మొత్తం ఇందులో వేసేసుకోవాలండి. ఒకసారి ఇలా పూర్తిగా కలిపేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి ఫైనల్గా నేను ఆనియన్స్ అండి ఇలా పెద్దగానే కట్ చేసుకున్నాను. గోంగూరల పచ్చళ్ళలోకి ఇలానే పెద్ద సైజే వేసుకోవాలి. లాస్ట్లో వేయాలండి. ఒకసారి ఇలా కలిపేసి సర్వ్ చేసుకోవడమే అండి. చూస్తున్నారు కదండి, వేడి వేడి అన్నంలోకి గోంగూర పచ్చడి వేసుకొని తింటే చాలా యమ్మీగా ఉంటుందండి. చూస్తున్నారు కదండి, నేను వేడి వేడి అన్నంలోకి ఇలా గోంగూర పచ్చడి కలిపేసుకుని ఒక రొయ్య, ఒక గోంగూర ముక్క పెట్టుకొని ఇలా తింటే మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదా, చాలా యమ్మీ టేస్టీగా కూడా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని వాచ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.